చేయంటనో ఇంకా అలాగే బుద్ధి రావట్లేదు. ఈసారి 135 సీట్లు అలయన్స్ అసెంబ్లీ 21 పార్లమెంట్లో వస్తాయి. రికార్డ్ తీసి పెట్టుకుంటాం సార్. మళ్ళా మీరు గెలిచాక వెయిట్ గ్యారంటీ సభతో చాలా అద్భుతాలు వస్తాయి. రాష్ట్రం రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది. మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా నిజంగా ప్రజల్లో మేమందరం దగ్గర చూసాం, జిల్లాలో ఉండి చూసాం. ప్రజలు ఏమంటారంటే డబ్బు మీద ఆశ లేదు, పదం మీద ఆశ లేదు, పేద ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఉండాలి, ప్రజల్లోకి ముందుకెళ్ళాలి. 10 కేజీల బియ్యం కోసం కదా మన ఆరోపణ, 10 కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం అన్నాను. అదే జనసేన సిద్ధాంతం. మహిళలు చూస్తే ఒక సంతృప్తమాట. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎలా ఉంటుందో అలా ఉంటున్న సభతో ఆయన చెప్పిన మాట నిజంగా ప్రతి ఓటరుకి, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి స్ఫూర్తిదాయకం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అవతల పడేశారు. ఇది కోలుకోవాలంటే మనం అందరం కలిసి ఉండాలి. 10 ఏళ్ళు కలిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు రాదు అని చెప్పడం. మిగతా వాళ్ళు మాట్లాడటం ఏముందంటే నోట్లు ఎప్పుడు తలతో పెట్టినప్పుడు మంచి మాట్లాడినా కూడా చెడుగా తీసుకుంటారు.